హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయ జ్యూస్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ బెండకాయ జ్యూస్ కర్రీకి కావలసిన పదార్థములు: బెండకాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరుక్కుంటామండి. ఉప్పు, కరివేపాకు. చూసారండి, పోపు వేగిన తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువ వేసానండి. మనం ఈ ముక్కలు చేసుకుని ఉంచిన బెండకాయ ముక్కల్ని ఈ పోపులో వేసుకుంటామండి. తగినంత ఉప్పు వేసుకొని వాటరు కొంచెం ఎక్కువ పోస్తామండి. ఇది జ్యూస్ కర్రీ కాబట్టి వాటర్ మనం ఎక్కువ పోస్తామండి. కొంచెం ముక్క మునిగినంత వరకు వాటరు పోస్తామండి. వాటరు పోసిన తర్వాత ఈ విధంగా కలిపి ఇలా మూత పెడతామండి. బెండకాయ ముక్క ఉడికినంత వరకు మూత ఉంచుతామండి. చూసారండి, బెండకాయ జ్యూస్ కర్రీ రెడీ. చూసారండి, బెండకాయ జ్యూస్ కర్రీ ఈ విధంగా ఉంటుందండి, బంకగా. ఇది మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మునుకు నొప్పులు అవి తగ్గడానికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి.